కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం సమీప గోశాల ప్రాంగణంలో సంచరిస్తున్న చిరుత పులి తాజాగా రూటు మార్చింది. తెల్లవారుజామున గోశాల వైపు నుంచి ఆలయం వెనుక ఉన్న మాడవీధుల గుండా దేవస్థానం కార్యాలయం వైపు వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా గోశాల వద్ద చిరుత పులి సంచరించినట్లు రికార్డయ్యాయి. ప్రతిరోజు తెల్లవారుజామున చిరుత సంచరిస్తుండటంతో స్థానికులకు భక్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే మరోసారి చిరుత ప్రత్యక్షం కావడంతో బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులిని బంధించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం సమీప గోశాల ప్రాంగణంలో సంచరిస్తున్న చిరుత పులి తాజాగా రూటు మార్చింది. తెల్లవారుజామున గోశాల వైపు నుంచి ఆలయం వెనుక ఉన్న మాడవీధుల గుండా దేవస్థానం కార్యాలయం వైపు వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గోశాల వద్ద చిరుతపులి సంచరించినట్లు రికార్డయ్యాయి. ప్రతిరోజు తెల్లవారుజామున చిరుత సంచరిస్తూ ఉండటంతో స్థానికులకు అలాగే భక్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే మరోసారి చిరుత ప్రత్యక్షం కావడంతో బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. బస్వరాజ్, ఏదైతే మహానంది మండలంలో అంటే టెంపుల్ వద్ద మహానందీశ్వర ఆలయం వద్ద ఈ చిరుతపులి సంచారం అయితే స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తా ఉంది. అంటే ఈ వారం 10 రోజులుగా ఈ చిరుతపులి సంచారం అంటే ఇది నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లో అంటే నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకంతా చాలా భయాందోళన కలిగిస్తా ఉంది. మొన్నటికి మొన్న ఇప్పుడు దొరికింది అంటే పచ్చల గ్రామంలో ఏదైతే ఒక మహిళను చంపించినిందో చిరుతను పట్టుకున్నారు. నిన్నటి రోజు చిరుతపులి దొరికింది, అమ్మయ్య ఇంకా ప్రశాంతంగా ఉంటాం అనుకున్న తరుణంలో మళ్ళీ ఈ రోజు ఏదైతే అంటే మహానంది టెంపుల్ వద్ద 2 రోజుల క్రితం అయితే గోశాల వద్ద చిరుత ప్రత్యక్షమైంది. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అంటే నిన్నటి రాత్రి అంటే గోశాల వద్ద కాకుండా రూట్ మార్చి మాడ వీధులు గుండా అంటే టెంపుల్ ముందున్న మాడ వీధులు గుండా అట్లా అంటే ఆఫీస్ కార్యాలయం వద్ద వచ్చి కనిపించడంతో ఆలయ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. అంటే ఈ చిరుత అంటే జాడ మారుస్తూ అంటే వేట కోసము సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. అయితే స్థానికులు అంటే భక్తులు టెంపుల్కి వచ్చే భక్తులు కానీ స్థానికులు కానీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంటే స్థానికంగా ఉన్న వాళ్ళైతే అంటే అటవీ శాఖ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ చిరుత పులుల వల్ల ఏదో ఒక రోజు ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంది. దయచేసి అంటే ఆ చిరుతను బంధించండి. పచ్చల గ్రామంలో బంధించి ఏ విధంగా అయితే జూకు తరలించారో అదే విధంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ చిరుతను బంధించాలి తప్పకుండా. లేకపోతే ఏదో ఒక రోజు మనుషులకి పశువులకి ప్రాణాపాయం ఉందని ఒక కోరిక డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బస్వరాజ్.